హలో గైస్ వెల్కమ్ టు ఛానల్. సో గైస్ ఈరోజు మనమైతే యూట్యూబ్లో ఫన్మోజీ భైరవపురం కాదు మనం నాగమల్లి సిరీస్ అయితే చూసాం. నేను భైరవపురం సిరీస్ ఎందుకు చూడట్లేదు అంటే నేను భైరవపురం సిరీస్ సీజన్ 1 సీజన్ 2 చూసిన. మళ్ళీ నేను చూస్తే నాకు బోర్ వస్తుంది. సో అందుకే నేనైతే భైరవపురం చూడట్లేదు. అందుకే నేను ఫన్మోజీది నాగమణి సిరీస్ అయితే చూస్తున్నాను. బట్ ఇది ఈరోజే అన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేద్దాం అనుకుంటాను. బట్ మధ్యలో కూడా ఛార్జింగ్ అయితే ఆగిపోవచ్చు, ఎందుకంటే ఛార్జింగ్ 16% ఉంది. అయినా మనం అయితే చూడబోతాం. ఈరోజు 1 2 3 4 5 6 అన్నీ కంప్లీట్ చేద్దామని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. నేర్చుకునే వీడియో అయితే చదవం. లెట్స్ గో. నెట్ ప్రాబ్లం అయితే రాలేదు. నాగమణి ఫస్ట్ ఎపిసోడ్ అయినమా పెద్ద హిట్ ఏం బాగాలేనమా అన్నటికే నైస్ కావాలనమా ఆల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయనమా. ఏం చేస్తున్నావురా? నాగమణి సిరీస్ పెద్ద హిట్ అవ్వాలని దేవుళ్ళందరికీ దండం పెట్టుకుంటున్నాను రా. సిరీస్లు హిట్ అవ్వాలంటే ఆ దేవుళ్ళకే కాదు, మన ప్రేక్షక దేవుళ్ళకి కూడా దండం పెట్టుకొని రిక్వెస్ట్ చేయాలి. అవును కదా ప్రేక్షక దేవుళ్ళారా, మేము ఎంతో ఇష్టపడి కష్టపడి ఈ నాగమణి సిరీస్ చేస్తాం. ఎక్స్పెక్టేషన్స్ మ్యాచ్ అయ్యేలా సైంటిఫికల్, హిస్టారికల్, మిస్టికల్, మైథలాజికల్, ఫిజికల్, కెమికల్, కామికల్ ఇలా అన్ని కళ్ళు కలిపి మీ కళ్ళ ముందుకి ఎంతో ఎంటర్టైన్మెంట్ తో తీసుకురాబోతున్నాం. కాబట్టి అన్ని ఎపిసోడ్లు మిస్ అవ్వకుండా పక్కాగా చూసేయండి. అలాగే మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేయడానికి మీ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఒక లైక్, షేర్, కమెంట్ చేసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, వీడియోకి 100K లైక్స్ వస్తాయని లిల్లీతో బంధం కట్టాను. నేను మా ఆవిడ ముందు తలదించుకోకుండా ఉండాలంటే మీ ప్రేమనంతా పోగేసి ఇప్పుడే ఓ లైక్ కొట్టి 100K లైక్స్ దాటించండి ఫ్రెండ్స్. రే మన రిక్వెస్ట్లన్నీ అయిపోయి కదా, ఇంకా నువ్వు కొబ్బరికాయ కొట్టే. జై నాగమణి. క్రియేటెడ్ బై 15వ శతాబ్దం. నా వల్ల కాదురా నా స్టోరీ అసలు కూడా చెయ్యాలన్న చెప్పాలంటే ఈ నేతంలో నివసించ ఒక శక్తివంత. యాక్చువల్లీ ఈ నాగమణి సిరీస్ మీకు తెలిసే ఉంటుంది. ఏం లేదు, ఒక ఎమరాల్డ్ లెక్క డైమండ్ లాగా ఉంటుంది. అదైతే దొంగలేయడానికి ట్రై చేస్తాడు వాస్కోడి గామా. బట్ ఆయన అక్కడే చనిపోడు. బట్ నేను చూశాను కానీ నాకు మొత్తం టోటల్లీ మర్చిపోయాను. ఇంకా చూద్దాం, లెట్స్ సీ. ఆ తర్వాత వాస్కోడి గామ ఆ నాగమణి గురించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. దాని జాడ తెలుసుకోవడానికి ఎందరో భూగర్భ శాస్త్రవేత్తల్ని, పరిశోధకుల్ని, ఋషుల్ని మరియు ప్రాచీన మునుల్ని సంప్రదించాడు. తను ఆ శక్తివంతమైన మణిని కనిపెట్టడానికి సేకరించిన సమాచారం అంతా ఒక పుస్తకంలో పొందుపరిచింది. ఆ పుస్తకంలో సేకరించిన సమాచారం ఆధారంగా ఆ నాగమణి వీడియోకి డిలే ఎందుకు వచ్చిందంటే, సో నేను ఇప్పుడే చెప్పేస్తాను. యాక్చువల్లీ నేను బై మిస్టేక్గా ఈరోజు కాదు, నేను మండే రోజు అయితే మైన్క్రాఫ్ట్ ఆడదాం అనుకున్నాను. కానీ మా అక్క బై మిస్టేక్ ఇది మైన్క్రాఫ్ట్ అయితే డిలీట్ చేసింది. కానీ నేనైనా మైన్క్రాఫ్ట్ డౌన్లోడ్ చేసుకొని ఒక వరల్డ్ చేసుకొని ఇల్లు కట్టేసి అనమాట. అంటే ఆఫ్లైన్లోనే హౌస్ కట్టేసుకున్నాను. అలా చేయొద్దు, బట్ నేనైతే కట్టేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా ఉంది, బట్ నేను ఆడను. ఇప్పుడు అసలు ఈరోజు గేమ్స్ ఆడబుద్ధి అవ్వట్లేదు. సో అందుకే ఆడట్లేదు. ఇప్పుడు లైట్ ఆఫ్ చేసేస్తాను. మా అక్క లైట్ ఆఫ్ చేయమంటుంది. మేబీ డార్క్ గుంట ఫేస్ క్యాంప్ అయితే తీసేస్తాను. నేను పక్కా నాకు ఫేస్ క్యాంప్తో కూడా అంత వద్దనిపిస్తుంది. సో వితౌట్ ఫేస్ క్యాంప్ నాకు ఆ ఫేస్ క్యాంప్ వద్దు. ఫేస్ క్యాంప్ కావాలా వద్దా? సరే ఎప్పుడైతే ఎలా
చేసుకుంటున్నా అని భయం నాగమని స్క్రీన్ చూసిన నాగమని కుదిరితే దేనికైతే ఫేస్ క్యామ్ తీసేస్తున్నా 3, 2, 1 తీసేయాలా వద్దా మరి నేను ఎలా చెప్తాను ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫేస్ క్యామ్ చేయాలి వద్దా మైండ్లో అదే కన్ఫ్యూజన్ సో గైస్ ఫేస్ క్యామ్ తీసేస్తున్నా చాలా ఫేస్ క్యామ్ తీసేసా ప్రయత్నించి 1524 సంవత్సరంలో మరణించి వాస్కోడిగామా నాగమణిని చేరుకోవాలనే కళ ఒక కలగానే మిగిలిపోయింది. ఎన్నో అద్భుత శక్తులున్న నాగమణి మాత్రం ఈ ప్రాంతంలోనే ఎక్కడో దాగి ఉంది. ఈ రోజు నాగ పౌర్ణమి ఎంతో విశిష్టమైన రోజు కావున ఈ వేళ నాగదేవతకి 108 ప్రదక్షిణాలు చేసి పంచామృతాలతో అభిషేకం చేయిస్తే ఎంతో పుణ్యం మూట కట్టుకుంటారండి. ఈ వీడియో నేను చూసాను కాబట్టి సరిపోయింది. అదే మా ఆవిడ చూసుంటే నన్ను లాక్కెళ్ళిపోయి అన్నీ చేయించేది. ఇదిగోనయ్యా 20 రూపాయలు. అమ్మో తెలియకుండానే టైం 9:30 అయిపోయింది. త్వరగా చక్క పెట్టుకొని ఇంటికి వెళ్ళాలి. అంకుల్ కొంచెం అర్జెంట్గా చిటీలో సామాన్లన్నీ కట్టండి. షాపు కట్టే టైంకి వచ్చి చీటీలో ఉన్న సామాన్లు కట్టమంటావేంటయ్యా? రేపు పొద్దున రా. అయ్యి బాబాయ్ అలా అనకండి, రేపు పొద్దున్న ఇంట్లో ఫంక్షన్ ఉంది, కొంచెం ఏంది కట్టండి అంకుల్. అబ్బో పెద్ద పట్టియే. ఇప్పుడు వదిలేస్తే ఏ సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనేసుకుంటాడేమో. వచ్చిన బేరాన్ని వదులుకోవడం ఎందుకు? సర్లే కొంచెంసేపు ఉండు, కట్టేసేస్తాను. ఇదిగోనయ్యా సామాలు బిల్లు. థ్యాంక్స్ అంకుల్. అదే సామాన్లు పట్టుకెళ్ళిపోతున్నావు, డబ్బులు ఖాతాలో రాసుకోండి బాబా, తర్వాత ఇస్తాను. ఆహా ఒకసారి అక్కడ లుక్ వేసుకో. ఆ బోర్డులన్నీ బయట వాళ్ళకి అంకుల్, మనకేంటి? సంవత్సరం నుంచి మీ దగ్గరగా తీసుకుంటున్నాను, ఆ మాత్రం ఖాతాలో రాసుకోలేరా? నేను షాప్ పెట్టి నెల కూడా అవ్వలేదు, నువ్వు నా దగ్గర సంవత్సరం నుంచి కొనుక్కుంటున్నావా? ఎక్కడ అర్థమైపోయింది ఈ పద్ధతి ఏంటో? నీలాంటి వాళ్ళకి అరువులు ఖాతాలు ఇచ్చానంటే ఇంక నా దుకాణం సర్దేయాలి. మర్యాదగా డబ్బులు ఇచ్చి సామాన్లు పట్టుకెళ్ళు, లేదంటే నా షాప్ ముందు నుంచి లేచిపో. ఖాతా పెట్టి ఎక్కడ అవ్వలేదు. వెనక జోబులో ఏవో డబ్బులు దొరికాయి అంకుల్. ఇదిగో బాబు, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఒకటి గుర్తు పెట్టుకో, ఇక్కడ ఉండేది మామూలు కిరాణా కొట్టోడు కాదు, పిసిని కొట్టోడు. ప్రియతమా నన్ను పలకరించు ప్రణయమా, టింటి అతిథిలా నన్ను చేరమంది పాపం తప్పేస్తాడు కదా. బా దిక్కుమాల లైట్ ఒకటే. మనుగడి పండితే ఎడపెడ తొక్కిసి పడేస్తున్నాడు. ఈసారి షాప్ మీద వచ్చే డబ్బుల్ని బాగా కూడబెట్టి ఎలాగోలా ఈ బండిని రిపేర్ చేయించేయాలి. లక్ష్మి ఆకలేస్తుంది, అన్నం పెట్టు, కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాను. లక్ష్మి ఇవాళ కొట్ల వ్యాపారం బాగా జరిగిందే. కొట్టు కట్టేసేటప్పుడు ఒకడు వచ్చి కథ పెట్టేద్దామని చూసాడు. మనం ఊరుకుంటామా? ముక్కు పిండి మరీ వసూలు చేస్తాను. మంచిది, ఇంక పడుకోండి, పొద్దున్నే లెగిసి కొట్టుకెళ్ళాలి కదా. అది కూడా నిజమే. అన్నట్టు చెప్పడం మర్చిపోయానే, ఇందాక షాప్ కట్టేసి ఇంటికి వస్తున్నప్పుడు చూసుకోకుండా పావును తొక్కిచ్చానే. పాపం పోయిందో. ఏం మాట్లాడుతున్నారండి? పావును తొక్కించడం ఏంటి? నేను తొక్కిచ్చింది పావునే కదే, ఏదో నీ పేక తొక్కిచ్చినట్టు అంత ఇదైపోతావేంటి? చీకట్లో అడ్డు వచ్చింది, నేను చూసుకోకుండా తొక్కిచ్చాను. ఇందులో నా తప్పే ఉంది. అది కాదండి, అసలుకి ఈ రోజు నాగ పౌర్ణమి, పూజించాల్సిన పావుని తొక్కించారు. ఏమవుతుందో ఏంటో. ఏమీ అవ్వట్లేదు, టైం 12 అవుతుంది. ఇంకేం మనసులో పెట్టుకోకుండా కళ్ళు మూసుకుని పడుకో. మా 14 ఉందిరా గైస్. ఈరోజు మనమైతే
ఐ థింక్ మనమైతే నేర్చుకోం చదివాం. ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం బాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం కృత్తికాసునవే నమః, ఏంటి పొగ? ఓం శిఖవాహనాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, శివాయ నమః. వసే లక్ష్మి, ఏం చేస్తున్నావే? కళ్ళు కనిపించట్లేదా? పూజ చేస్తున్నానండి. ఇది పూజలా లేదే, ఏదో హోమంలా ఉంది. అసలు అన్ని దీపాలు ఎందుకు? ఎంత నూనె వేస్ట్. పైగా అగరత్తులేంటి? ఈ అగరత్తును 3 ముక్కలు చేసి 3 రోజులు వాడుకోవచ్చు. అలాంటిది బాక్స్ మొత్తం వెలిగించావేంటే? అబ్బా, మన షాప్ లోదే కదండి. ఎంత మన షాప్ లోదైతే అగరబత్తులైనా మన షాప్ వెనకాల చెట్టు కాస్తున్నాయా? అవి కూడా కొనే కదా పట్టుకొస్తున్నావు. ముందే ఆపు. అబ్బా, ఏంటండి మీ పైత్యం? పూజ కూడా సరిగ్గా చేసుకోనివ్వరు. అసలు ఎందుకే ఈ పూజ? రాత్రి మీరు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం. ఏంటి అరువివనన్నం కూడా పాపనేనా? నేను మాట్లాడే పాపం పాము గురించి. అసలుకే నాగపాములు పగబడతాయంట. నైట్ మీరు తొక్కిచ్చేసిన పాము మీ మీద పగబడి ఏమైనా చేస్తే, అయ్యో నా పసుపు కుంకాలు, దేవుడా మా ఆయనకి ఏం కాకుండా నువ్వే చూడాలి. ఆయన చూడాలని అన్నేసి దీపాలు అన్నేసి అగరత్తులు వెలిగించేయాలా? ఒకటి వెలిగిస్తే సరిపోదా? ఆయన ఏంటి లక్ష్మి, నువ్వు కూడా పాతకాలం మనిషిలాగా పాములు తొక్కితే పగబడితే పొసపడతాయని. అదేదో దారి తప్పి రోడ్డు మీదకి వచ్చింది, పొరపాటున బండి కింద పడింది. ఒకటైనా దెబ్బలు తగిలుంటే తర్వాత దాని మీద పోయి ఉంటది. తొక్కేస్తే ప్రాణాలే పోవడానికి నా బండి రోడ్ రోలర్ కాదే, సైకిల్ కి మోటార్ ఎక్కినట్టు ఉంటది. మీ మోటార్ సైకిల్ బరువు లేకపోయినా మీరు బరువుగా ఉన్నారు కదండి, మీకేమైనా అయ్యుండొచ్చు కదా. దానికి ఏమైనా అయ్యిందో లేదో తెలియదు కానీ నువ్వు మాత్రం తగ్గిదైపోతున్నావే. ముందెళ్ళినా టిఫిన్ రెడీ చేయి, పుట్టుకెళ్ళాలి. స్వామి, నువ్వు అవేం పట్టించుకోకు. మా ఆయన కొట్టుకెళ్ళిపోయాక మళ్ళీ వచ్చి పూజ చేస్తానే. నువ్వు అందాకి పాలు తాగేసి నైవేద్యం తినే. ఒకసారి ఇలా చూడు, నాలో ఏమైనా తేడా కనిపిస్తుందా? నువ్వే చాలా తేడా కనిపిస్తున్నావు. ఏదో పని చేసి వచ్చావు? నేను సీరియస్ గా మాట్లాడుతున్నా, ఒకసారి సరిగ్గా చూడు. నిన్నటి మీద ఈరోజు పొట్ట ఎక్కువగా ఉంది కదా, అందుకే నాకు 2000 ఇవ్వా. 2000? దేనికి? జిమ్ లో మెంబర్షిప్ తీసుకొని జాయిన్ అవుదామని. ఏం అక్కర్లేదు. డబ్బులు ఖర్చు పెట్టి జిమ్కి వెళ్లే బదులు జగన్నాథం అంకుల్ షాప్ లో బస్తాలు మొయ్యి. ఆయనే రివర్స్ లో డబ్బులు ఇస్తారు. ఆ బస్తాలు మొయ్యలేకనే జిమ్ కి వెళ్తాను అనేది. ఓహో, అంటే ఇప్పుడు నువ్వు బస్తాలు ఎత్తడానికి జిమ్కి వెళ్ళి వెయిట్లు ఎత్తుతావా? అంతే కదా. ఓవర్ యాక్షన్ చేయకు. జిమ్కి వెళ్ళే ముఖమేనా, మూసుకొని షాప్కి వెళ్ళి. సర్లే, నువ్వేం చెప్పక్కర్లేదు. అంకల్ అంకల్, హౌ మచ్ టైం అంకల్? నువ్వు వెళ్ళరా, నేను వస్తాను. ఓకే అంకల్. గుడ్ మార్నింగ్ గైస్. మన బిస్ను కొట్టు కిరాణా కొట్టు స్టార్ట్ చేసి ఇప్పటికైతే 30 days అవుతుంది. ఈ రోజు డే 31st ఆఫ్ దిస్ అమేజింగ్ బిజినెస్. అయిపోయిన స్టాక్ అంతా అయితే ఫుల్ గా నింపేశాం. సో ఎవరైతే ఎక్కువ సామాన్లు తక్కువ ధరలో కొనుక్కోవాలనుకుంటున్నారో వెంటనే షాప్ కి వచ్చేసేయండి. అడ్రస్ తెలుసుగా, లవంగా కాలనీలో లెఫ్ట్ తిరగానే రైట్ లో ఉంటుంది. స్ట్రైట్ గా వచ్చేసేయండి. ఇదిగో బాబు, ఇదిగో మాటల్లోనే ఫాస్ట్ కస్టమర్ కూడా వచ్చేసిండ్రు. కస్టమర్స్ తో ఇంటరాక్షన్ లో భాగంగా తాతని ఈ రోజు క్వశ్చన్ అడుగుదాం. తాత చెప్పు, నువ్వు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నా? చెప్పు తాత, సిగ్గుపడకు, మన సబ్స్క్రైబర్సే అందరూ. అయ్యో గాయ్స్, తాత అయితే సిగ్గుపడుతుండు, కానీ మీరు మాత్రం కమెంట్స్ లో చెప్పేసేయండి మీరు పెద్దయ్యాక ఏమవ్వాలనుకుంటున్నారు. ఓకేనా? అరే చెప్పడం మర్చిపోయా, నా షాప్ లో ఆఫర్ గుర్తుంది కదా. మన షాప్ కి వచ్చి నాతో ఫోటో దిగి దాన్ని ఇన్స్టాలో అప్లోడ్ చేసి మన షాప్ ని ట్యాగ్ చేస్తే 10% డిస్కౌంట్. చలో బాయ్ గైస్. ఆన్లైన్ ప్రమోషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు చెప్తా, ఏం కావాలి? ఒక ఎనర్జీ డ్రింక్. ఎనర్జీ డ్రింక్? ఈ వయసులో ఎనర్జీ డ్రింక్ తాగి ఎక్కడికి వెళ్తాం? హార్స్ రీడింగ్ వెళ్తా. ఎందుకు? ముందు డబ్బులు తీసుకొని డ్రింక్ ఇవ్వు. బయట ఫ్రిడ్జ్ లో ఉంది, తీసుకో. ఏంట్రా గోరా, అసలు ఏమైనా బోని అయిందా? జస్ట్ ఇప్పుడే అయింది అంకుల్. ఓహో, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అవును
మరి మీరేంటి అంకుల్ ఈ రోజు లేట్ గా వచ్చారు? అదా మీ లక్ష్మి అంటే వాళ్ళరా పూజలు పునస్కారాలంటూ ఈ రోజు పెట్టి అగరబత్తులు వేస్ట్ చేసింది. Oh my God. అంతేకాదు అది వెలిగించిన దీపాలు ఎవరన్నా చూసుంటే మా ఇంట్లో ఏదో కోటి దీపోత్సవం జరుగుతుంది అనుకుని జనాలు క్యూ కట్టేసేవారు. అవునా? అయినా సడన్ గా ఏమైంది ఆంటీకి? ఏం లేదురా, నేను నైట్ షాప్ కట్టేసి ఇంటికి వెళ్తుంటే రోడ్ అంతా ఫుల్ చీకటి. అందులోనూ మన బండి లైట్ కూడా సరిగ్గా పనిచేయదు కదా. ఆ చీకట్లో చూసుకోకుండా పావును తొక్కిచ్చాను. పావునా? ఏరా అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చు? బతికుందా చచ్చిందా? అదే తెలీదురా, చీకట్లో సరిగ్గా కనిపించలేదు. ఇంక నేను కూడా చూడకుండా వచ్చేసాను. ఎంత పని చేశారు అంకుల్? అదేంట్రా అలా మాట్లాడతావు? నేనేమో కావాలని తొక్కిచ్చానా? అదే చూసుకోకుండా బుస్ బుస్ అనుకుంటూ నా బండి కింద పడింది. సర్లేండి, ఆ పాము బతికుంటే మీరు బతికిపోతారు, లేదంటే లేదంటే పగబట్టి వెంట పడుతుంది అంకుల్. మీరు నైట్ తగ్గిస్తే పాము బతికే ఉంది అంకుల్. చూడండి ఎలా చూస్తుందో. ఇది ఖచ్చితంగా మీ మీద పగబట్టింది, అందుకే జాబ్ దాకా వచ్చింది. ఒరే భయపెట్టకరా. నేను ఇక్కడ భయపడుతుంటే భయపెడుతున్నాను అంటారేంటి అంకుల్? జస్ట్ మిస్. మోట్లోంచి గుర్తు మళ్ళీ అయింది, ముక్కు ద్రాక్ష పండ్ల కొరికే పోయింది. పాములు ద్రాక్ష పళ్ళు కూడా తంటాయిట్రా. ఏ అంకులో గుర్తు తెచ్చి పెడతారా? ముందు దాన్ని ఏం చేయాలో ఆలోచించండి అంకుల్. నాగరాజా, నిన్న నైట్ ఫుల్ చీకటిగా ఉంది కదా, అందుకే సరిగ్గా కనిపించలేదు. నేనేం మిమ్మల్ని కావాలని తొక్కించలేదు, మీరే చూసుకోకుండా రోడ్డు క్రాస్ చేశారు. కాబట్టి ఇందులో నీది తప్పు ఉంది, నాది తప్పు ఉంది. ఆ ఇద్దరు గచ్చిపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు ఫైల్ చేయండి. లేకపోతే ఏంటంకుల్ మీరు చేస్తుంది? తప్పు అయిపోయింది సారీ అని చెప్పకుండా రివర్స్ లో దాన్నే తప్పు అంటున్నారు. దానికి కోపం వచ్చి పడగిట్టి కాటేసిందంటే మీరు డైరెక్ట్ పరలోకానికి. రే భయపెట్టకరా. నాగరాజా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించు, ముజే మాఫ్ కరు. తమిళ మలయాళంలో కూడా చెప్పండి. అంటే అది ఏ స్టేట్ స్నేకో మనకు తెలియదు కదరా, అందుకే. ఆధార్ కార్డు అడగండి, చూపిస్తాను. అది స్నేక్ అంకుల్, భాష రాదు, బయట ఒకటే. సరిగ్గా అడగండి. ఒరే నన్ను అడగమనే బదులు ఏం చేయాలో తెలిస్తే నువ్వే అడగచ్చు కదరా. సర్లేండి. స్నేక్ సార్, we are extremely sorry for the yesterday night accident, sir. మీకు ఏదో డ్యామేజ్ అయిందని మాకు అర్థమవుతుంది, అందుకే మీరు ఇలా పగబెట్టి వచ్చారు. మీ రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్తే అంకుల్ తీర్చేస్తారు. రే మనిషి అయితే డబ్బులో గిబ్బులో ఇచ్చి ఏదో సెటిల్మెంట్ చేసుకోవచ్చు, పాములకి ఏమి ఇవ్వాలరా? మీరు ఉన్నాను అంకుల్. కావాలంటే నెక్స్ట్ వచ్చే నాగర చవితికి నాగపాములన్నిటికీ అన్నదానం చేస్తాం. దాంట్లో గుడ్లు నార్మల్ గా ఉంచకుండా ఎగ్ మంచూరియా ఎగ్ బుర్జీ చేపిస్తాం. పాల బదులు రోజ్ మిల్క్ గానీ బాదం మిల్క్ గానీ పెట్టిస్తాం. ఆర్ యు ఓకే విత్ ఇట్? రే కోరా, నువ్వు అలా మాట ఇచ్చేయకరా, బడ్జెట్ ఎక్కువైపోద్ది. మీరు ఊరుకోండి. బఫెల్లో బండి వేసుకుని దాన్ని తొక్కిచ్చేసి ఇప్పుడు బడ్జెట్ల గురించి మాట్లాడుతున్నారా? అది కాదురా, అన్నదానం అంటే. చెడప్ అంకుల్, చెడప్. నేను కాంప్రమైజ్ చేస్తున్నాను కదా, కాసేపు కామ్గా ఉండండి. అది కాదు స్నేక్ సార్. ఏది ఎక్కడికి వెళ్ళిపోయిందిరా పాము? అది నా ఫ్రెండ్ కదా, నాకు చెప్పి వెళ్తాం. నేను చేసిన డీల్ దానికి నచ్చినట్టుంది అంకుల్, అందుకే కాంప్రమైజ్ అయ్యి వెళ్ళిపోయింది. నెక్స్ట్ వచ్చే నాగల చవితికి అన్నదానం ప్లాన్ చేసుకోండి. హాయ్ చిట్టి, ఏం చేస్తున్నావు? ఏం లేదను. అయినా నువ్వేంటి సమ్మర్ హాలిడేస్ అని ఇలా వచ్చి వెంటనే కోచింగ్ అని అలా వెళ్ళిపోయావు? నీట్ కోచింగ్ చిట్టి, మరి ఎగ్జామ్ లో మంచి ర్యాంక్ రావాలి కదా. నువ్వు ఫాస్ట్ గా చదివేసి మంచి డాక్టర్ అయిపో. నేను కూడా 4 సినిమాల్లో యాక్ట్ చేసి యాక్టర్ అయిపోతాను. అప్పుడు మనం ఇద్దరం కలిసి ట్రాక్టర్ నడుపుకుందామా? అను సర్లే, సరదాగా అన్నాను. ఏంటి కిస్ కిస్ అంటున్నావు? ఒళ్ళు ఎలా ఉంది? కిస్ కిస్ నేను ఎప్పుడు అన్నాను? అబద్ధాలు ఆడుకు, ఇప్పుడే కదా అన్నావు. అదిగో మళ్ళీ నేనేమన్నా? నేను అసలేం మాట్లాడలేదు. మరి ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? రే మను, మను అమ్మా చెప్పు. ఎక్కడున్నావురా? బాత్రూమ్ లో ఉన్నానే, ఓ నిమిషం ఆగు. ఈ మమ్మీ లోకల్లో ప్రశాంతంగా పాస్ కూడా పోసుకునేవారు. వస్తావా వస్తావా, రమ్మన్న చోటికి వస్తావా, ఇస్తావా ఇస్తావా, ఇమ్మన్నవన్నీ ఇస్తావా. ఏమైందిరా? ఎక్కడా?
బాత్రూమ్ లోనే ఒకసారి చూడు. రే మను, మన ఇంట్లోకి కూడా వచ్చిందిరా. పద బయటికి వెళ్ళిపోదాం. వీళ్ళేంట్రా ఇంటి బయట నుంచి ఉన్నారు? ఏమైంది లక్ష్మి, ఇంటి బయట నుంచి కంగారు పడుతున్నారు? బాత్రూమ్ లోకి నాగపాము వచ్చిందండి. అవును నాన్నగారు, బుస్సు బుస్సు అని బుసలు కూడా కొడుతుంది. అంకుల్, ఆ పాము కాంప్రమైజ్ అయ్యింది అనుకుని మనం పొరపడ్డాం. అది డైరెక్ట్ గా షాప్ నుంచి ఇంట్లోకి అటాక్ ఇచ్చింది. ఉండరా కోరా. లక్ష్మి, మను, మీ ఎవరికి ఏం కాలేదు కదా? లేదు నాన్నగారు, జస్ట్ మిస్. కాటేసే గ్యాప్ లో బయటకు వచ్చాం. అను తల్లి ఏంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో అను తల్లి. అను తల్లి, ఏమైందమ్మా, ఎందుకు అలా కంగారు పడుతున్నావు? ఆ రూమ్ లోకి పెద్ద పాము వచ్చింది డాడీ. నా వైపు సీరియస్ గా చూస్తూ ముసలు కొట్టింది డాడీ. నాకు భయం వేసి పక్క రూమ్ లోకి వెళ్ళిపోయాను. ఫోన్లే తల్లి, ఇప్పుడు నువ్వు సేఫ్ గానే ఉన్నావు కదా? బానే ఉన్నాను డాడీ. సరే అమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. అంకుల్, మన షాప్ నుంచి ఇంటికి వచ్చేలోపు విజయవాడ వెళ్ళి అనువును భయపెట్టి వచ్చిందంటే ఇది మామూలు స్నేక్ కాదు, వందే భారత్ కంటే ఫాస్ట్ గా ఉంది. దాని బాడీలో స్పీడ్ ని, బుసల్లో వేడిని చూస్తుంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ అంతటి మీద పగబట్టేసింది. నువ్వు ఉండరా కోరా. అసలు మేము అందరం భయపడుతున్నావు, నువ్వు ఇంకా భయపెట్టి వస్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలో అది ఆలోచించు. నాకు తెలిసిన పాములు పట్టేవాడు ఒకడు ఉన్నాడు అంకుల్. ఆయన దగ్గరికి వెళ్ళి ఈ పామును పట్టేమన్నాం. పట్టేస్తే పాము అవుతుందేమో కానీ ప్రాబ్లం ఆగదురా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో నాకు తెలిసిన పంతులు ఒక ఆయన ఉన్నారు. ఆయన దగ్గరికి వెళ్తే మనకేమైనా పరిష్కారం దొరకచ్చు. అయితే పదలక్ష్మి, వెంటనే వెళ్దాం. ఏంటి లక్ష్మమ్మ మీ సమస్య? స్వామి, అది నాకు ఒకటి అర్థం కావట్లేదు పంతులు గారు. ఒకే పాము మా షాప్ లో కనిపించింది, మా ఇంట్లోకి వచ్చింది, అక్కడెక్కడో విజయవాడలో ఉన్న మా కూతురు దగ్గరికి కూడా వెళ్ళింది. ఇంత తక్కువ టైంలో ఇదంతా దానికి ఎలా సాధ్యమైంది? ఈ 3 చోట్ల కనిపించింది ఒకే పాము కాదు, 3 వేరు పాములు. అంకుల్, ఒక పామునే తొక్కిచ్చారు, 3 తొక్కిచ్చేసారా? తప్పు జరిగింది ఒక పాముకి, కానీ ఆ తప్పు నాగ పౌర్ణమి రోజు జరగడం వల్ల మీ కుటుంబం మొత్తానికి శాపంగా మారి ఉండొచ్చు. శాపమా? మరి ఇప్పుడు దీనికి పరిష్కారం ఏంటి స్వామి? దోషం అయితే పరిహారం తెలుసుకొని పరిష్కరించొచ్చు, కానీ ఇది శాపం. ఖచ్చితంగా శాప విమోచనం జరగాలి. అయితే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు స్వామి? మీరు తక్షణమే కేరళకు బయలుదేరాలి. నేను చెప్పిన ఈ ప్రక్రియ గనక మీరు పూర్తి చెయ్యకపోతే ఈ నాగశాపం మీతో పాటు మీ తరతరాల్ని కూడా వెంటాడుతూనే ఉంటుంది. సో గైస్, ఈ వీడియోకి అయితే మరని కలుసుకుందాం. బాయ్ బాయ్.